జర్నలిస్టులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట TUWJ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని గతంలో తీర్మానించారని, కానీ DPRO కొందరికి మాత్రమే కార్డులను మంజూరు చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేస్తారు. నిర్మల్ జిల్లా రేషన్ కార్డు మీద ప్రభుత్వాల దగ్గర కూడా రైతు లేదు. ఏదో గుర్తింపు కార్డు నిజమైన జర్నలిస్టులు అని చెప్పి కూడా కమిటీ మెంబర్స్ తీర్మానం చేసిన తర్వాత కూడా ఇవ్వకపోవడం ఏది సరే. విడత కింద అర్హులైన జర్నలిస్టుల కోసం అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి 124 మందితో కూడిన జాబితాను కమిటీ జిల్లా కలెక్టర్ కన్వీనర్ అయిన జిల్లా కలెక్టర్కు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా దాదాపు 3 నెలలు గడుస్తున్నది. కేవలం 64 మందికి మాత్రమే ఇచ్చి మిగతా 60 మందికి ఇంకా ఇవ్వలేదు. ఏమైందమ్మా అక్రిడేషన్ కార్డులు ఏమైంది ఇవ్వాలని చెప్పి DPRO మేడంకి అడిగితే నా చేతులు ఏం లేదు కలెక్టర్ గారు, కానీ కేసులు ఉన్నాయని చెప్పి ఆపడం జరిగిందని చెప్తున్నారు. చూడండి, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు, జర్నలిస్టుల బాగోగులు పడతాయి అనుకుంటే జర్నలిస్టులకు ఇన్ని కష్టాలు వస్తాయని చెప్పి ఎప్పుడు కూడా అనుకోలేదు. విడత కింద